ఎంఆర్ఓ గారు చంద్రారెడ్డి గారు మరియు ఈస్ట్ జోన్ రూరల్ కమిషనర్ రామకృష్ణ గారు, ఈస్ట్ ఎల్బీ నగర్ డిప్యూటీ కమిషనర్ సామ్రాట్ అశోక్ గారు, మన ఆర్టీఓ గారు, అలాగే ఇతర ఆఫీసర్లకు, చంద్రారెడ్డి గారికి, మన ఎల్బీ నగర్ సంబంధించిన అధికారులందరికీ, అలాగే వేదిక మీద కూర్చున్న మా పార్టీ సీనియర్ కాంగ్రెస్ నాయకులకు, వార్డు కమిటీ మెంబర్లకు, మహిళా కమిటీ సభ్యులకు, ఎస్సీ ఎస్టీ సంఘాల సెల్స్ అధ్యక్షులకు, మైనారిటీ సెల్ అధ్యక్షులకు, ఇక్కడ విచ్చేసిన మా పార్టీ కార్యకర్తలకు, అలాగే ప్రజలందరికీ కూడా, సోదరులకు, సోదరీమణులకు, పోలీస్ శాఖ వారికి, పత్రికా విలేకరులకు అందరికీ కూడా నమస్కారాలు తెలుపుకుంటూ, రచ్చబండ మూడో కార్యక్రమం, మూడోసారి రచ్చబండ మన కాన్స్టిట్యూన్సీలో జరుగుతూ ఉంది. రచ్చబండ సూత్రధారి డాక్టర్ స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గ్రహించాలని చెప్పేసి మనం చేస్తున్నాం. ఆ రోజు రచ్చబండ కార్యక్రమం కోసం ఆయన పోతూ ఉంటేనే ఆయన చనిపోయిన సంగతి ఒక్కసారి మీరందరూ కూడా గుర్తు చేసుకోవాలని చెప్పి కూడా మనం చేసుకుంటా ఉన్నాం. ఆ రోజు చిత్తూరు జిల్లాలో ఒక వివాహానికి అటెండ్ అక్కడి నుంచి రచ్చబండ కార్యక్రమానికి పోవాలన్న ఆలోచనతో ఆ రోజు హెలికాప్టర్లో అతను ప్రయాణం చేస్తుంటే ప్రమాదవశాత్తు మన నుంచి దూరమైన సంగతి కూడా మీకందరికీ తెలిసిన విషయం అని చెప్పేసి మనం చేసుకుంటున్నాను. వారి రూపకల్పన ఈ యొక్క రచ్చబండ అని చెప్పేసి కూడా మనం చేసుకుంటున్నాను. వారు కూర్చొని అధికార యంత్రాంగంతో ఆలోచించి రాష్ట్రంలో జరుగుతున్న సంక్షేమ పథకాలన్నింటినీ కూడా ప్రజలకు అందరూ కూడా సంపూర్ణంగా అందజేయాలి. మరి కొన్ని కారణాల వల్ల ఈ సంపూర్ణంగా అందజేయలేకపోతున్న మన వాస్తవమే. మరి దీనికి ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచన చేసి గ్రామాల్లో రచ్చబండ అనేప్పుడు ఉంటుంది. చిన్న చిన్న సమస్యలు కూడా అక్కడ నిలబడి పరిష్కరించుకుంటారు. గ్రామ పెద్దలు మరి సర్పంచ్ గారి ఆధ్వర్యంలో ఆ యొక్క కార్యక్రమాలు చేసుకుంటారు. కాబట్టి దీనికి రచ్చబండ అనే కార్యక్రమాన్ని పెట్టి ఆ గ్రామంలోకి పోయి మీకు రేషన్ కార్డు ఉందా, మీకు ప్రభుత్వం నుంచి ఇల్లు వస్తున్నాయా, మీకు ఆరోగ్యశ్రీ కార్డు ఉందా, మీకు ఇంకేం సమస్యలు ఉన్నాయి మాకు చెప్పండి, ఈ ప్రభుత్వం మీ పట్ల ఉన్నది, మీకు సహాయం చేస్తుంది, మీ సమస్యలు చేస్తుంది అన్న ఉద్దేశంతో రచ్చబండ అనే నామకరణం చేసి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు నిర్వహిస్తున్న సంగతి మీ అందరికీ కూడా తెలిసిన విషయమే. రాజశేఖర రెడ్డి గారు స్ఫూర్తి, రాజశేఖర రెడ్డి గారు ఒరవడిని మన ముఖ్యమంత్రి గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు అదే ఒరవడిని కొనసాగిస్తూ ఈ రోజు రచ్చబండ కార్యక్రమం పేరుతో ఊరు ఊరా వాడ తిరుగుతున్న సంగతి మీరు అందరూ కూడా గ్రహించాలని చెప్పి మనం చేసుకుంటున్నాను. ఈ రోజు మీ అందరూ కూడా తెలిసిన విషయమే. రచ్చబండ అనే కార్యక్రమాన్ని ప్రతిసారి ఎల్బీ నగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరి సహకారంతో సమర్థవంతంగా చేస్తున్న సంగతి కూడా మీరు అందరూ కూడా తెలిసిన విషయమే. మొదటి రచ్చబండలో దాదాపు 16,000 నుంచి 19,000 వరకు రేషన్ కార్డులు ఇప్పడం జరిగింది. రెండవ రచ్చబండలో దాదాపు 22,000 రేషన్ కార్డులు మనం ఇప్పడం జరిగింది. అలాగే మూడవ రచ్చబండ ఈ రచ్చబండలో 18,000 రేషన్ కార్డులు మనం ఇప్పించిన సంగతి మీ అందరూ కూడా తెలుసుకుని ఇప్పించేసేసి మనం దాన్ని గాలి కొనేసామా లేదు. ప్రతి రచ్చబండలో కార్యక్రమం 8,000 మంది సభ్యులైనా సరే ప్రతి మనిషికి సమాచారం పంపించిన ఘనత ఎల్బీ నగర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సంఘం కూడా మీరు గ్రహించాలని చెప్పి మనం చేసుకుంటాం. ఇక్కడ మీరందరూ కూడా ఈ రోజు వచ్చిండ్రు, ఈ రోజు అందరూ కూడా ఇక్కడ కూర్చున్నారు రచ్చబండ కార్యక్రమానికి. మిమ్మల్ని అందరూ కూడా ఈ సభా సందర్భంగా ప్రశ్న వేస్తున్నా. మేమందరూ కూడా స్వయంగా మీకు రేషన్ కార్డు అలాట్ అయింది, మరి ఎక్కడ మీ రేషన్ షాప్ ఉంటుంది, ఆ షాప్ ఓనర్ పేరు ఏంటి, ఆ షాప్ ఓనర్ యొక్క అడ్రస్ ఏంటి,